నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. 2-3 రోజుల నుంచి దాదాపుగా మన రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో, దేశంలో ఎక్కడ ఎవరిని టచ్ చేసినా వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి గుడిలో అపచారం జరిగిందంట. లడ్డులో పశువుల కొవ్వు కలిపినారంట. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందంట అని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తుంది. దీనికి కారణం ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న రీసెంట్గా ఆయన చేసిన వ్యాఖ్యలు. ఆయన కాకతాళీయంగా చేసినాడా, లేకపోతే ఆయన దగ్గర ఏమన్నా ఆధారాలు ఉండి చేసినారా, అవన్నీ ఆయనకే తెలియాల. కానీ ఆయన మాత్రం ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో సింపుల్గా తిరుపతి లడ్డూలో కొవ్వు కలిపినారు, ఆ కొవ్వు కలిపిన వాళ్ళను పట్టుకుంటాం, 4 పరారైనారని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. ఒకసారి ఆయన ఏం మాట్లాడినాడో మీరు కూడా గమనించండి. అవశేషాలు వాడడం మీద ఏమన్నా ఎంక్వైరీ ఏమన్నా చేస్తున్నారా? మీకు ఈరోజు వచ్చిన రిపోర్ట్లో ఎవిడెన్స్ వచ్చాయి. ఆ ఎవిడెన్స్ లో ఏది అనేది నిర్దిష్టంగా ఇది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఉన్నాయి, ఇలాంటి పదార్థాలు కూడా ఉండడానికి ఇలాంటి ముడిసరుకు ఉందని చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి, చాలా స్పష్టంగా చెప్పారు. కొంతమంది ఇప్పటికే పారిపోయారు. ఇప్పటికే అందరినీ డిస్కంటిన్యూ చేసి పవిత్రమైన నెయ్యి తీసుకొచ్చాం. అది కూడా టోటల్ ప్రాసెస్ లో పెట్టారు మన వాళ్ళు. దానివల్ల క్వాలిటీ కూడా గణనీయంగా పెరిగింది. భక్తులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే పరిస్థితికి వచ్చారు. దీన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ కట్ చేసే పోలు తీసుకెళ్తాం. పాతవన్నీ కూడా ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటాం. ఎవరు చేశారు, ఏం చేశారు, అవన్నీ కూడా యాక్షన్ తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలలో ఇప్పుడు వచ్చిన రిపోర్ట్లో కొన్ని పదార్థాలు, ఆ విధమైన పదార్థాలు వెజిటబుల్ నెయ్యి కానీ లేకపోతే పశువుల కొవ్వు కానీ ఇటువంటివి కలసడం జరిగిందని చెప్పి మాకు రిపోర్ట్ రావడం జరిగింది. ఇది వచ్చిన వెంటనే వాళ్ళందరినీ మేము క్యాన్సిల్ చేసినాము. కొంతమంది పారిపోయారు, వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు నాణ్యమైన నెయ్యిని మేము తీసుకొని వచ్చినాం. అది చూసి ప్రజలంతా ఆశ్చర్యంగా సంతోషంగా ఉన్నారు, వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పి ఆయన వ్యూలో ఆయన ప్రచారం, డబ్బా ప్రచారం ఉంటుంది కదా, ఆ ప్రచారం ఆయన కొట్టడం జరిగింది. అది కాకతాళీయంగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారి మీద అట్లా అనిపించి వాళ్ళ ప్రభుత్వాన్ని పైకి లేపుకోవాలనే ఉద్దేశంతో ఆడ 2 మాటలు మంచి మాటలు మాట్లాడుకోవాలని, ప్రజలు ఈ విధంగా ఉంటారని చెప్పి ఆయన ఒక సింపుల్గా మాట్లాడడం జరిగింది, ఒక ఆధారాలు లేకోకుండా. కానీ ఇది ఇంత పెద్దగా అంటుకుంటుంది. ఈ లడ్డు అనే అంశం దేశమంతటా ఇంత పెద్ద మనోభావాలకు, హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం అనేది ఆయన పూర్తిగా టచ్ చేయకోకుండా యథావిధిగా బోట్లు తగిలితే బోట రాజకీయం, వరదలు వచ్చే వరద రాజకీయం, అంతా జగనే, నీళ్ళు వచ్చిన దానికి జగనే, ఏదన్నా ఏది జరిగినా, మనుషులు చనిపోయినా జగనే, పైన వర్షం పడినా జగనే, అన్నిటికీ జగనే అనే కారణంతో ఆయన ఏ విధంగా రాజకీయం చేస్తున్నాడో మనం గమనిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు కూడా కేవలం అట్లా ఒక రాయి వేద్దామని చెప్పి వేసినాడు, అది బెడిసి కొట్టి చంద్రబాబు నాయుడికే తగిలింది. ఇప్పుడు హిందుత్వవాదులంతా మేలుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ లడ్డూలో కలిపిన వ్యక్తి ఎవరు, మాకంతా బయటికి రావాలా, ఆ లడ్డు మేమంతా తిన్నామా, ఇప్పుడు మా పరిస్థితి ఏమి, ఇటువంటివి జరగకూడదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ గాలి వ్యాఖ్యలు యాటికి దారి తీస్తున్నాయంటే, దాదాపుగా తిరుపతి వెంకటేశ్వర స్వామిని అత్యంత భక్తిగా పూజించే మనలాంటి వాళ్ళు, హిందువులు మొత్తం బాధపడే విధంగా ఆ లడ్డు చేతిలో పెడితే ఎవరి చేతికన్నా ఇస్తే అంత అపచారంగా ఫీల్ అయ్యే స్థితికి చంద్రబాబు నాయుడు గారు కారణమైనారు. దీనికి ప్రతిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినారు, ఈయన మాట్లాడిన తర్వాత ఆయన మీద ఎలిగేషన్ వచ్చింది కదా, ఆయన ఏం మాట్లాడినాడు, ఒక నెయ్యి వెహికల్ కానీ కొండపైకి పోవాలని చెప్పి వస్తే నెయ్యి వెహికల్ను దాదాపుగా 3 టెస్టులు చేస్తారు, నెయ్యిని ల్యాబ్కు పంపిస్తారు. శాంపుల్స్ అన్నీ ఓకే, నెయ్యి పర్ఫెక్ట్గా ఉంది అని తెలిస్తేనే బండి ముందుకు కదులుతుంది, వాళ్ళ కార్యక్రమాలకు, దేవుని కైంకర్యాలకు వాడతారు. లేదు ఏదైనా తేడా వచ్చింది అని తెలిస్తే, నెయ్యిలో ఫాల్ట్ ఉంది, ఏదన్నా కొంచెం డిఫెక్ట్ వచ్చిందని తెలిస్తే ఆ బండి నట్టే తిరిగి వెనక్కి పంపిస్తారు. అట్లా మా హయాంలో 2019 నుంచి 2024 వరకు దాదాపుగా 18 సార్లు మేము కూడా ఆ విధంగా రిజెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా, గతంలో కూడా ఆ విధంగానే రిజెక్ట్ చేయడం జరిగింది. ఇంత పగడ్బందీగా ఉండే చోట చంద్రబాబు నాయుడు గారు ఒక సెల్ఫ్ గోల్ ఆడుకొని చెప్పి ఒక డైలాగ్ వేసి మా మీద
ఆయనే బుక్ అయిపోయినారు. ఖచ్చితంగా ఇక్కడ ఎక్కడా జరగలేదు. వెంకటేశ్వర స్వామి ప్రతిభ దెబ్బతినే విధంగా ఆయన మాట్లాడినాడు. దానికి ఖచ్చితంగా ఆయన ఆధారాలు ఉంటే బయట పెట్టాలా. మేము ప్రధానమంత్రి గారికి మొత్తం సిజేఐ సుప్రీంకోర్టు సిజేఐకి లెటర్లు రాసి దీని గురించి మాకు క్షుణ్ణంగా నిర్ధారణ కావాలా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోరడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మాట్లాడినారు, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా మాట్లాడినాడు, తర్వాత ఈ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు నెయ్యి సప్లై చేసేవాళ్ళు, ఏ ఫ్యాక్టరీ వాళ్ళు ఏ విధంగా ఈ పంపించిన దానికి వాళ్ళు ఏ విధంగా స్పందించినారు, వాళ్ళ మీదకి వచ్చిన అలిగేషన్ వాళ్ళు ఏ విధంగా స్పందించినారు అనేది ఈ வீடியோ கவனிச்சండి. ஸோ நாங்கள் வந்து தேவஸ்தானத்துக்கு சப்ளை பண்ணது ஜூன் ஜூலை மாதத்தில் நாங்கள் அமைச்சிருக்கோம். கண்டினியூஸாக அப்போ நடந்தது 2 மாதங்கள் தொடர்ச்சியாக அமைச்சிருக்கோம். அதுக்கு அடுத்து வந்து இப்போது நம்மளோட நெய் அங்கே போகிறது கிடையாது, சரிங்களா, நம்ம அனுப்புறது கிடையாது. இப்போ திருப்பி வந்து கம்பெனி மேலே கம்பெனி நேமை யூஸ் பண்ணி எங்களோட நேமை யூஸ் பண்ணி ஒரு ரிப்போர்ட் வந்துட்டுருக்கு. அதில் எங்கேயுமே எங்கள் கம்பெனி நேம் இல்லை. பட் ஆனால் விஷயங்களை வச்சு பேசுகிறத வச்சு அதே மாதிரி சொல்கிறீங்க. இன்னொன்று, எங்களோட தயாரிப்பில் குறை இருக்குது, இந்த மாதிரி பண்ணுறாங்க அப்படின்னு நீங்கள் வெளிப்படுத்துகிறத பட்சத்தில் இருந்ததுன்னா எங்களோட ப்ராடக்ட்ஸ் நெய் எல்லா இடத்துலையும் இருக்குது. எல்லா இடத்துலையும் எங்கள் ப்ராடக்ட்டை நீங்கள் எடுத்து டெஸ்ட் பண்ணலாம். వాళ్ళు జూన్ జూలై మాసంలో మేము కొండకు నెయ్యి సప్లై చేస్తున్నాము. మేము అప్పుడు జరిగిన రిపోర్ట్ల గురించి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు జూలైలో తప్ప మిగతా ఇప్పటి వరకు మేమైతే సరఫరా చేయడం లేదు. ఒకవేళ వీళ్ళు రిపోర్ట్లు వచ్చినాయంటున్నారు కదా, రిపోర్ట్లలో ఎక్కడైనా కానీ మా డైరీ పేరు మెన్షన్ చేసినారా, ఎక్కడైనా రిపోర్ట్లలో ఒక డైరీ పలాని పర్టికులర్ డైరీ నెయ్యి సప్లై చేసింది, ఆ సప్లై చేసిన నెయ్యి వల్లనే ఈ ప్రాబ్లం వచ్చిందని చెప్పి పేరు మెన్షన్ చేస్తారు, డైరీ పేరు. ఆ పేరు అక్కడ మెన్షన్ చేసినారా అని చెప్పి ఆవిడ అడిగింది. దానికి సంబంధించిన ఓనర్ గారు పేరు కూడా మెన్షన్ చేయకోకుండా ఏ విధంగా రిపోర్ట్స్ ఇచ్చినారు, ఇది వాళ్ళు సమాధానం చెప్పాలి. తర్వాత దేవునికి ఇటువంటి అపవాదం వేస్తున్నారు కదా, మీరు ఎప్పుడైనా వచ్చి మా డైరీకి సంబంధించిన ప్రోడక్ట్లు కానీ మొత్తం మా డైరీని మీరు క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి మీరు మా పైన కేసులు పెట్టచ్చు, అటువంటివి మేము కలుపుతున్నాం చేస్తున్నాం అంటే వచ్చి మమ్మల్ని చెక్ చేయండి అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. 12వ తారీఖు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తే 4వ తారీఖు రిజల్ట్స్ వచ్చినాయి, 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినారు. మరి ఈఓ గారు వాళ్ళంతా అప్పటికి విధులకు వాళ్ళ పాత ఈఓ వాళ్ళంతా క్యాన్సిల్ అయ్యి కొత్త ఈఓలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగిందా? మరి ఈ సంఘటన జరిగిన తర్వాత నెయ్యిలో నిజంగా కొవ్వు కలిపినారనే విషయం మీకు తేలినప్పుడు ఇంత సింపుల్గా దాన్ని ప్రజల మనోభావాలకు చెందినది అంత వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టి నెయ్యిలో ఈ విధంగా కలిపినారంటే సదరు ఏ డైరీ అయితే మీకు తీసుకొని వస్తుందో నెయ్యిని, ఆ డైరీని సీజ్ చేసి వాళ్ళను చట్టం ముందు నిలబెట్టాల్సింది పోనిచ్చి, గతంలో ఉన్న పలంగా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఎక్కడో మదనపల్లెలో ఒక చిన్న పేపర్లు కాలిపోయినాయి, ఒక ఆఫీస్ తగలబడిందని చెప్పి అక్కడ సర్క్యులేట్ చేసి అక్కడికి ఏకంగా సీఎం గారి హెలికాప్టర్ని ఇచ్చి పంపించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నెయ్యిలో 2 నెలల కిందట ఆ విధంగా కొవ్వు కలిపినారని చెప్పి మీకు నెల అయితేనే తెలిసినా కానీ మీరెందుకు సైలెంట్గా మౌనం వహించినారు? ఈరోజు మీ 100 రోజుల పాలనలో మీరు చెప్పుకునే దాని విషయంలో దీన్ని ఎందుకు ప్రస్తావన చేసినారు? మీ రాజకీయ లబ్ధిలో భాగం కాదా అవునా? ప్రజలకు క్షమాపణ చెప్పి ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకొని ప్రజలకు క్షమాపణ చెప్పండి. అంతేగాని వెంకటేశ్వర స్వామి విషయంలో మీరు ఏదైతే చేయాలనుకున్నారో అది మీకే చిలికి గానివానలా మారి మిమ్మల్ని చుట్టేస్తుందని చెప్పి మీరు గ్రహించలేకపోతున్నారు.